ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. అందరికీ వందనాలండి. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరి ఒక పర్యాయము మీ ముందుకు వస్తూ ఉన్నాను. అలాగే ఈ ఛానల్ యొక్క యాజమాన్యం వారైనటువంటి సూర్యరాజు గారిని, అలాగే ఈ ఛానల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరి గురించి, వారి కుటుంబాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. అలాగే నా గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయండి. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ పిల్లలు యోగ్యత కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని, దైవ సేవకుడిగా మీ అందరి కుటుంబాల గురించి ప్రార్థనలు చేస్తానని, క్రీస్తు యొక్క మార్గంలో మీరందరూ నడవాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఎవరైనా బలహీనులుగా ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, అనారోగ్యాలతో ఉన్నా, మరి క్రిందన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మీ గురించి ప్రార్థన చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాము. మంచిది. ముఖ్యంగా ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ ప్రత్యేకమైన ప్రార్థనలో ఈ ఛానల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, మిమ్మల్ని అందరినీ ప్రభు మార్గంలో నడిపించడానికి ఈ ఛానల్ ఇంకా అనేకమైనటువంటి దైవ సేవకుల ద్వారా క్రీస్తు యొక్క ప్రేమ జల్లులు మీ కుటుంబాలలో కురవాలని, మీరు సారవంతమైనటువంటి బిడ్డలుగా మార్చబడాలని, బహుగా ఫలాలు ఫలించే వారిగా ఉండాలని ఈ ఛానల్ తరపున నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. రండి, వాక్యం వినండి, క్రీస్తుతో సహవాసం చేయండి. అమ్మా, మీ పనులు ముగించుకుని టీవీ దగ్గరకు రండి. ఒక్క 20 నిమిషాలు వాక్యం వినండి. దేవుని వాక్యమును గూర్చి భక్తుడైన దావీదు ఏం మాట్లాడుతున్నాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నెమ్మదినిచ్చుచున్నది అని మాట్లాడాడు కదా. కాబట్టి రండి, వాక్యం వినండి. దేవుడు దీవిస్తాడు తల్లి. మన దేవుడు పక్షపాతము లేని దేవుడు. ఆయనతో సహవాసం చేస్తే నీతో ఆయన సహవాసం చేస్తాడు. ఆయనలో ఉంటే మనం బహుగా ఫలిస్తాం. రండి, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. టీవీ ముందు కూర్చున్న వారందరూ కూడా కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించమని బ్రతిమాలుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీ వాక్యమనే రొట్టెను ఇరుస్తూ ఉన్నప్పుడు ప్రతి కుటుంబము కూడా ఆ రొట్టెను భుజించే ఆత్మీయ జీవితాలు వారికి దయచేయండి. అశ్రద్ధ కలిగి, అనాలోచితమైన మనస్సులు కలిగి, నీకు వేరుగా ఉండి వాక్యం వినేవారిగా కాదయ్యా, పరిశుద్ధమైనటువంటి హృదయాలు కలిగి
వాక్యం వినే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, వాక్యాన్ని వినవగలిగే ఆత్మీయ స్థితిని కూడా నాకు దయచేసి నా మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ ఆత్మీయమైన స్వరాన్ని నాకు దయచేయమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలన్న. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్య భాగం ఏంటి తెలిసిన? చెప్పే మాట వింటున్నావా, చెప్పుడు మాటలు వింటున్నావా? మొట్టమొదట టీవీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలైనటువంటి మీకు మీ అన్నయ్యగా నేను వేసే ప్రశ్న ఏంటి తెలుసా? చెప్పే మాట వింటున్నావా, చెప్పుడు మాటలు వింటున్నావా? సహోదరుడా, సహోదరి, మానవుడికి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి చెడ్డ గుణం ఏంటో తెలుసా? చెప్పండి. ఏంటది? చెప్పుడు మాటలు వినడం. చెప్పుడు మాటలు విన్నట్లయితే బైబిల్లో ఎంతమంది దేవుడికి దూరమైపోయారు. ఈరోజు ఈ కొన్ని నిమిషాల్లోనే ధ్యానం చేసుకుందాం. ఏంటి తెలుసా? చెప్పుడు మాటలు అనేటువంటివి ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ కోపగించారు అనుకుందాం. కోపగించి ఏదో వారు ఆ కోపములో విషాన్ని తీసుకున్నారు. తీసుకుంటే ఆ విషము కడుపులోకి వెళ్ళిపోయింది. కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు చాలా ప్రమాదం అని చెప్పారు. అప్పుడు విషం తీసుకున్నటువంటి వ్యక్తి బాధపడుతుందా? ఒకవేళ చుట్టుప్రక్కల ఉన్నవారు బాధపడతారా? ఎవరు బాధపడతారు అని చూస్తే చుట్టుప్రక్కల ఉన్నవారు, హాస్పిటల్కి వెళ్ళినవారు అయ్యో ఇలా జరిగిందా అని అంటారు. కానీ విషాన్ని తీసుకున్నటువంటి ఆ వ్యక్తి మాత్రము మరణముతో యుద్ధం చేయాలి కదా. అంటే ఆ వ్యక్తికే శ్రమ కలుగుతుంది, శోధన కలుగుతుంది. ఇది విషాన్ని ఆ వ్యక్తి తీసుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తికే కలుగుతుంది. కానీ రెండో రకం విషయం ఉంది నాన్న. ఆ విషయం ఏంటి తెలుసా? చెప్పుడు మాటలనే విషం. చెప్పుడు మాటలనే విషం ఎలా తీసుకుంటారు? చెవి ద్వారా తీసుకుంటారు. ముందు చెవి ద్వారా అంటే ఏంటి? ఎవరో వచ్చి ఏదో చెప్తారు. చెప్పినప్పుడు ఆ మాటలు చెవిలో నుంచి నీ హృదయంలోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత నువ్వు మొట్టమొదటి చేసే పని ఏంటి తెలిసిన? చెవి ద్వారా వెళ్ళినటువంటి ఆ విషయం నీ ఒక్కదానికే శ్రమను కలిగించదమ్మా. వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, ఆ విషయం నీ ఒక్కరికే శ్రమ కలిగించదు. ఈ చెవి ద్వారా వెళ్ళినటువంటి ఈ విషయము ద్వారా కుటుంబాలలో ప్రేమలు చల్లారిపోతాయి. అత్త కోడళ్ళ మధ్యలో అనుబంధాలు దిగిపోతాయి. అన్నదమ్ముల మధ్యలో బాంధవ్యాలు దిగిపోతాయి. ఇవే మాటలు తెలిసినా? చెప్పుడు మాటలు. బైబిల్లో ఉన్నటువంటి మాటలు తెలిసిన నాన్న? బైబిల్లో సామెతలు 18వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. కొండే గాని మాటలు రుచికరమైన భోజ్యం వంటివంట. అంటే కొండే గారు చెప్పే మాటలు మనకు ఎలా ఉంటాయో తెలిసిన? రుచి గల భోజనం వంటివంట. చాలా రుచిగా ఉంటాయి నాన్న మాటలు. కానీ దేవుడు మాటలు వింటూ ఉంటే సమయం చూసుకుంటూ ఉంటాం. అశ్రద్ధ కలిగిన వారిగా ఉన్నాం. నాన్న, ఈ చెప్పుడు మాటలు నీ కుటుంబానికి నాశనాన్ని కలిగిస్తాయిరా. ఈ చెప్పుడు మాటలు నీ భక్తి జీవితాన్ని
పాపములోనికి నడిపిస్తాయిరా. ఈ చెప్పుడు మాటలు నీ కుటుంబంలో ఉన్న ప్రేమను చల్లారుస్తాయి. ఈ చెప్పుడు మాటలు బంధువుల మధ్యలో చిచ్చు పెడతాయి. ఈ చెప్పుడు మాటలు స్నేహితుల మధ్యలో చిచ్చు పెడతాయి. కాబట్టి చెప్పుడు మాటలు వినవద్దు. చెప్పుడు మాటలకు మనం చోటు ఇవ్వద్దు. దేవుని మాటలు విందాం. ఎందుకు తెలుసా? గురువు చెప్పినటువంటి మాట విద్యార్థులు వినరు. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట పిల్లలు వినరు. చర్చిలో దైవ సేవకుడు చెప్పిన మాట విశ్వాసులు వినరు. ఎందుకంటే భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రేమలు ఏమైపోతున్నాయి తెలుసా? చల్లారిపోతూ ఉన్నాయి. అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి సహోదరి, సహోదరుడా, చెప్పుడు మాటలకు దూరంగా ఉందాం. చెప్పుడు మాటలకు అసహించుకుందాం. అలాంటి శ్రేష్టమైన జీవితం కావాలనే దైవ సేవకుడిగా ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. రెండవది, మీ అన్నగా బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఎందుకు తెలుసునా? బైబిల్లో మన ఆది తల్లిదండ్రులుగా ఉన్న అవ్వ, ఆదాము దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో వారిని ఏం చేసుకున్నాడు? కలుగునుగాక అనలేదు. వారిని ఆయన నిర్మించుకున్నాడు. నిర్మించుకున్నటువంటి అవ్వ, ఆదాముని శ్రేష్టమైనటువంటి ఏదేను వనములో ఉంచాడు. ఆ స్థలము పాపము లేని పరిశుద్ధమైనటువంటి స్థలం. ఏదేను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఉల్లాసము. ఉల్లాసం అంటే మనకు తెలుసు కదమ్మా, ఆనందమురా, సంతోషం, ఉత్సాహం. ఆ ఉల్లాసానికి చాలా పేర్లు ఉన్నాయి. అంటే నీ బ్రతుకు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఉజ్జీవముగా ఉండాలని మన తండ్రి ఏమండి ఏదేను వనములో ఉంచాడు. ఈరోజు నీకు ఉల్లాసాన్ని కలిగించే ఆ పరిశుద్ధమైన స్థలం ఏంటి తెలుసునా? నువ్వు వెళ్ళే మందిరం. ఆ మందిరములో నీవెప్పుడు కూడా ప్రభు దగ్గర ఉల్లాసంగా ఉండే బిడ్డగా ఉండాలనుకున్నట్లయితే నీ ప్రక్కనే చెప్పుడు మాటలు చెప్పేవారు చాలామంది ఉంటారమ్మా. ఆ మాటలకు నీవు లోపడకూడదు. ఆ మాటలు అసలు నీ చెవిలోకి వెళ్ళకూడదు. ఆ మాటలతో నీకు పని లేదు. కానీ ఈరోజు ఆ మాటలే చాలామందికి రుచిగల భోజనముగా అనిపిస్తూ ఉన్నాయట. అందుకు దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎలా తెలుసునా? అవ్వని, ఆదాముని దేవుడు తయారు చేసి ఏదేను వనములో ఉంచినప్పుడు వారు ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నారు. సాయంకాల సమయంలో తండ్రి అయినటువంటి యెహోవా వచ్చి వారితో స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత సంతోషమమ్మా! మన తండ్రి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత సంతోషం. అలాంటి సంతోషకరమైనటువంటి బ్రతుకు వారు బ్రతుకుతూ ఉన్నారు. అదే సమయంలో, అదే సందర్భంలో వారి దగ్గరకు చెప్పుడు మాటలు చెప్పే కదా ఒక వ్యక్తి, అంటే అపవాది వచ్చింది. అపవాది వచ్చి అవ్వమ్మని ఏమడిగింది? బైబిల్ చెప్తున్నటువంటి మాట నాన్న, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది కదా. ఏముంటుంది? స్త్రీ బలహీనమైనటువంటి ఘటం. ఈ స్త్రీ బలహీనమైనటువంటి ఘటం
ఘటం అంటే ఏంటి? కొండ. కొండ తగిలిందనుకోండి, మరలా అది హత్తుకోదు. అలాంటి స్త్రీ దగ్గరకు సాతానుడు వచ్చాడు. వచ్చి, అవ్వా, మీ దేవుడైనటువంటి యెహోవా ఈ ఏదేను వనములో ఉన్న ఈ పండ్లన్నీ కూడా తినమన్నాడా? ఏదేను వనములో ఆ మధ్యన ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాలు తినొద్దన్నాడా? అంటే మీ మీద మీ దేవుడు స్వార్థాన్ని చూపించాడు. ఎందుకు తెలుసా? ఆ పండ్లు మీరు తిన్నారనుకో, మీరు కూడా మీ దేవునితోటి సమానమైపోతారు అని లేనిపోని చెప్పుడు మాటలు అపవాది అవ్వమ్మకు చెప్పింది. అప్పుడు అవ్వమ్మ ఏమన్నా తెలిసిన, మా దేవుడు మమ్మల్ని నిర్మించుకున్నాడు, మా గురించి ఏదేను వనాన్ని నిర్మించాడు, అలాంటి మా దేవుడు మాకు అన్యాయం చేస్తాడా? సాతానా, నువ్వేం చెప్తున్నావు అని సాతాను ఏం చేయాలి? తరిమి కొట్టాలి. కానీ అవ్వమ్మ చెప్పుడు మాటలకి ఏమైపోయింది? లొంగిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ క్రైస్తవ జీవితము కావచ్చు, నీ విశ్వాస జీవితము కావచ్చు, చెప్పుడు మాటలకి లొంగిపోయేదిగా ఉంటే ప్రభువునకు దూరమైపోతావరా. బైబిల్లో దావీదు చెప్పుడు మాటలు విని దేవునికి దూరమైపోయాడు. భక్తుడైనటువంటి దావీదుని దేవుడైన యెహోవా ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడైన కుమారుడు, అంటే నా హృదయమును ఎరిగినవాడు, నా హృదయములో ఉన్నవాడు అని దావీదునకు ఒక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడిచ్చాడు. అదే దావీదు ఎందులో పడిపోయాడు తెలుసా? చెప్పుడు మాటలకు. మా ఎవరైనా ఏదైనా మాట చెప్తే ఆ మాట వినండి, చెప్పిన మాట వినండి. చెప్పుడు మాటలు మనకొద్దు. నీ భర్త ఏదైనా మాట చెప్తే భార్యగా మాట విను. నీ భార్య ఏదైనా మాట చెబితే భర్తగా ఆ మాట విను. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కానీ చెప్పుడు మాటలు విని దేవుడికి దూరం అవ్వద్దు. దావీదు ఎలా దూరం అవ్వాడు తెలుసునా? అంటే సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగానే నేను చెప్తాను. దావీదు యొక్క స్నేహితుడు మనందరికీ తెలుసు కదా, ఎవరు? యోనాతాను కదా. యోనాతాను. ఈ యోనాతాను తండ్రి ఎవరు? సౌలు. ఈ సౌలు దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును చంపాలని అనేక మార్లు చూసినా తన స్నేహితుణ్ణి కాపాడుకోవడానికి యోనాతాను అనేక పర్యాయాలు దావీదుకి తన తండ్రి యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. మనకు తెలిసిన విషయమే. అందుకే ఎవరైనా క్రైస్తవులు మంచి స్నేహితులు ఉన్నట్లయితే, ఒరే వారు ఎలాంటి వారు తెలిసినా దావీదు యోనాతాను లాంటి మంచి స్నేహితులు అని అంటారు. అలాగే ఇక్కడ ఈ దావీదు యొక్క స్నేహితుడైనటువంటి యోనాతాను, సౌలు. ఇక మనకి ఇదంతా చెప్పుకోవడం సమయం అవుతుంది, మీకు తెలిసిందే. అయితే ఒకరోజు యుద్ధంలో ఇరువురు కూడా చనిపోయారు. చనిపోతే ఈ వార్త దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసి దావీదు అన్నాడు, యోనాతాను నా స్నేహితుడు కాబట్టి సౌలు కుటుంబంలో
ఎవరైనా శేషింపబడిన వారు ఉన్నట్లయితే వారిని తీసుకుని వచ్చినట్లయితే చూడండి, ఒకసారి వాక్యాన్ని చూసుకుందాం. 2వ సమూయేలు 9వ అధ్యాయము 7వ వచనంలో, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, స్నేహం అంటే అదేంటి? నీ తండ్రిని బట్టి నేను నిన్ను చేర్చుకుని మీ పితరుడు అంటే మీ తాత యొక్క ఆస్తి అంతా కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇంతకీ అతను ఎవరయ్యా అంటే మొఫీబోషెత్. మొఫీబోషెత్తు కుంటివాడు. ఈ మొఫీబోషెత్తుకి షీబా అనేటువంటి ఒక పనివాడు కూడా ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈ మొఫీబోషెత్తుని తీసుకుని వచ్చాడు. తన సింహాసనము అంటే తన తాత యొక్క రాజ్యం అంతటిని కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. రాజుగారికి ఎంత ఆస్తి ఉంటుంది? ఎకరం, 2 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉంటుందండి కదా. చాలా ఆస్తి ఉంటుంది, వేల కొలది ఎకరాలు ఉంటాయి కదా. అయితే ఇదంతా కూడా దావీదు ముందు ఎవరికి ఇచ్చాడు? మెఫీబోషెత్తుకి ఇచ్చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇచ్చిన తర్వాత ఈ వార్త దావీదు యొక్క పెద్ద కుమారుడైనటువంటి అబ్షలోమునకు తెలిసింది. తెలిసినప్పుడు అబ్షలోముకి ఎక్కడ లేని కోపం వచ్చి, మా నాన్న ఆస్తి అంతా కూడా వారికి వీరికి ఇచ్చేస్తే ఇక మా పరిస్థితి ఏంటనేసండి అబ్షలోము బహుగా కోపపడి దావీదు మీద ఏం ప్రకటించాడు? యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధాన్ని ప్రకటిస్తే ఈ వార్త దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసినప్పుడు తన కొడుకు దుర్మార్గుడు అన్న సంగతి దావీదుకు తెలుసు. కాబట్టి ఇక దావీదు మారు మాట్లాడకుండా జీపు అరణ్యములో ఉన్నటువంటి ఒక కొండ మీదకి పారిపోయాడు. కొండ మీదకి పారిపోయి ఆ కొండ మీద దావీదు ఉంటూ ఉన్నాడు. అంటే దావీదు పనివారు, దావీదుతో ఉన్నవారు వీళ్ళందరూ కూడా ఆ కొండ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త మొఫీబోషెత్తుకు తెలిసింది. నేను చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. తెలిసింది. తెలిసిన తర్వాత అప్పుడు వెంటనే ఈ మొఫీబోషెత్తు తన పనివాడిని పిలిచి, మన మహారాజు అరణ్యములో ఉన్నారు కాబట్టి ఆయనకు ఆహారం కావాలి, నువ్వు 2 గాడిదల్ని, తర్వాత రొట్టెల్ని, మంచినీళ్లను కూడా నీవు సిద్ధం చేయి. సిద్ధం చేసినట్లయితే వాటిని మనం పట్టుకుని మహారాజు దగ్గరికి వెళ్దాం అనేటువంటి ఉద్దేశము ఈ మొఫీబోషెత్తు తన పనివాడైనటువంటి షేబాకు చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చెప్పినప్పుడు ఈ షేబా అలాగే అన్నాడు. అని ఆ షేబా చేసినటువంటి పని ఏంటి తెలిసిన? ఒక్కసారి వాక్యం చూసుకుందాం, చూడండి. ఆ 2వ సమయంలోనే 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. ఒకసారి చూడండి. దావీదు కొండ శిఖరము అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొఫీబోషెత్తు సేవకుడైన సీబా గంటలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను,
100 అంజూరపు వడలను ద్రాక్షారసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండెను. చూసారా? అంటే ఏంటి తెలుసా? పని పరమాయించినటువంటి తన యజమానైనటువంటి మెఫీబోషెతుకు చెప్పకుండా దావీదు ఎక్కడైతే ఉన్నాడో ఆ కొండకి పనివాడైనటువంటి షేబా వచ్చేశాడు. వచ్చి ముందు ఇక్కడ తన యజమాని ఏమి ఆహారాలైతే సిద్ధం చేయమన్నాడో అవన్నీ సిద్ధం చేసి అవన్నీ పట్టుకుని దావీదు మహారాజు దగ్గరికి వచ్చేసాడు. ఏం పట్టుకొచ్చాడు? 2 గాడిదలు, 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరపు అడలు, ద్రాక్షరసపు తిత్తి 1 వాటి మీద వేసుకుని రాజు దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత రాజుగారు వేసినటువంటి ప్రశ్న ఏంటి తెలిసిన? నీ యజమాని కుమారుడు ఎక్కడున్నాడని అడిగాడు. ఎక్కడే మొదలైంది నాన్న. దావీదు ఏమడిగాడు? షేబా, నీ యజమాని కుమారుడైనటువంటి మెఫీబోషెతు ఎక్కడున్నాడు అని అడిగాడు. అడిగితే అప్పుడు చెబుతున్నాడు నాన్న చెప్పుడు మాటలు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది కదా. చెప్పుడు మాటలు ఏమని చెప్తున్నాడో తెలుసా? అందుకు రాజు ఏమండి, నీ యజమాని కుమారుడు షేబా ఎక్కడ ఉన్నాడు? నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు అని అడిగిన వెంటనే ఈ మెఫీబోషెతు ఏమని మాట్లాడుతున్నారో తెలుసునా? చూడండి, 3వ వచనాన్ని చదువుకుందాం. నీ యజమాని కుమారుడు ఎక్కడ ఉన్నాడు అడిగాను. అందుకు షేబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. ఇక్కడ బాగుంది. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని షేబాతో చెప్పగా, షేబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదునుగాక. చెప్పుడు మాటలు చెప్పాడండి. ఏమని తెలుసా? రాజా, నీవు నా యజమానుడు కుమారుడైనటువంటి మెఫీబోషెతునకు రాజ్యం ఇచ్చావు. ఈరోజు నీవేమో అడవుల్లో ఉంటే నీ గురించి ఆలోచించకుండా యెరూషలేములో నా యజమానుడు కుమారుడు ఏం చేసుకుంటాడో తెలుసునా? విందులు వినోదాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను రాజునైపోతున్నాను కదా, నాకు నా పితరుడి యొక్క అంటే నా తాత యొక్క ఆస్తి అంతా వచ్చేసింది కదా, కాబట్టి నేను ధనవంతునైపోయినని ఏం చేసుకుంటున్నాడు? విందులు చేసుకుంటున్నాడు మహారాజా అని లేని మాటలు, చెప్పుడు మాటలు దావీదుతో చెప్పాడు. అప్పుడు అన్నీ దావీదు మహారాజు కూడా ఏమి ఆలోచించకుండా దావీదు మహారాజు చెప్పినటువంటి మాటలు తెలుసునా? అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని. చూసారా? మెఫీబోషెతునకు నేను ఏ రాజ్యమైతే ఇచ్చానో, ఏ పొలాలైతే ఇచ్చానో షేబా, అవన్నీ కూడా నీవే అన్నాడు. దేవుని బిడ్డలారా, చెప్పుడు మాటలకు ఇంత బలం ఉంటుందండి. రాజుగారు ఆకలితో ఉన్నారు, రాజుగారికి ఆహారం పట్టుకెళ్ళాలి అని ముందు షేబాకు పరమాయించిన వారెవరు? ఈ మెఫీబోషెతే. అయితే మెఫీబోషెతుతో చెప్పకుండా కొండ మీద ఉన్న రాజు దగ్గరికి వచ్చింది ఎవరు? షేబా. వచ్చిన తర్వాత అయ్యా నేను చెప్పకుండా వచ్చేసాను అని అన్నాడా? లేదు. యెరూషలేములో నా యజమాని కుమారుడు ఏం చేసుకుంటున్నాడు? విందులు చేసుకుంటున్నాడు. నువ్వు ఆకలితో ఉంటే నీ ఆకలి బాధను చూడకుండా
విందులు చేసుకుంటున్నాడు అని చెప్పబోసరికి నేను ఎన్ని బాధలు పడుతూ ఉంటే అతడు విందులు చేసుకుంటున్నాడా అని దావీదునకు ఎక్కడ లేని కోపము వచ్చి దావీదు ఆలోచించకుండా ఏమన్నాడు, మెఫీబోషెతుకు ఇచ్చినటువంటి ఆస్తంతా కూడా షెబా నీదే అన్నాడు. అంటే ఇక్కడ ఏ మాటలు పనిచేసాయి? చెప్పుడు మాటలు పనిచేసాయి. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలారా, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో సేవకుడు ఆ మాట చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకు తెలుసునా? సేవకుడు అంటే కన్ను వంటి వాడు. ఎందుకంటే సేవకుడు అక్కడ ఆపద ఉన్నది, అక్కడ రాయి ఉన్నది, అక్కడ ఎత్తు పల్లాలు ఉన్నవి అని చెప్పేవాడే కన్ను. అలాగే అక్కడ పాపం ఉన్నది, అక్కడ అబద్ధం ఉన్నది, ఆ స్థలాలకు వెళ్ళకండి అని చెప్పేవాడే సేవకుడు. కన్ను చెప్పింది నువ్వు విన్నావనుకో, మంచి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావు. సేవకుడు చెప్పింది నువ్వు విన్నావనుకో, ఉన్నతమైన పరలోక రాజ్యానికి నువ్వు చేరగలుగుతావు. కన్ను చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే కష్టాల్లో పడతావు. సేవకుడు చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే శ్రమలో పడతావు. అలాంటి వాడిగా కాకుండా చెప్పుడు మాటలకు మీరు దూరంగా ఉండి చెప్పే మాటలు విని వాక్యమును అంగీకరించి దేవునితో సహవాసం చేసే బిడ్డలుగా ఉండాలని మరికొన్ని విషయాలు మరి యొక్క ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. అటువంటి కృపా కాపుదల ఆ దేవాది దేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. మా కుటుంబాలలో నీ ఆత్మీయ వర్షమును నువ్వు కురిపించి ఉన్నావని నమ్ముచున్నాము. మా బ్రతుకులు మేము మార్చుకుని సారవంతమైనటువంటి ఫలాలు ఫలించే శ్రేష్టమైన పొలాలుగా మమ్మల్ని ఆశీర్వదించమని నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యం విన్నారో వారందరి కుటుంబాలలో రోగులు ఉన్నా, సమస్యలు కలిగిన వారుగా ఉన్నా, బాధలలో బంధకాలలో నలిగిపోతున్న వారు ఉన్నా, భార్యాభర్తల మధ్యలో స్నేహభావములు లేని వారిగా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలలో వారికి నెమ్మదిని దయచేసి, హాస్పిటల్లో ఎవరైనా రోగులు ఉన్నట్లయితే వారిని స్వస్థపరిచి అందరూ కూడా సంతోషముగా ఆనందముగా ఉండేటట్లుగా నీ వాక్యపు జల్లులు ప్రతి ఒక్కరి మీద కుమరించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.